ప్రభువైన యేసుక్రీస్తు తిబెరియా సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా శిష్యులలో కొంతమంది ఒక చోట కూడి ఉన్నారంట. వారిలో దిదుమా అనబడిన తోమ, అలాగే కానా అని ఊరివాడు నతనీయేలు, జబదయి కుమారులు మరియు ఇద్దరు శిష్యులు కూడి ఉన్నారు. వీరిలో పేతురు, నేను చేపలు పట్టడానికి వెళుతున్నానని అన్నప్పుడు మిగిలిన శిష్యులు కూడా మేము కూడా వస్తాం, చేపలు పడదాం పదా అని సముద్రంలోకి వెళ్ళారు. రాత్రంతా వారు ప్రయాసపడినను వారికి ఏమీ దొరకలేదంట. తెల్లవారుతుంది అనగా యేసు ధరిన నిలిచి వారిని పిలిచాడు. పిల్లలారా, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగారంట. అయ్యా, మా దగ్గర ఏమీ లేదని అన్నారు. అయితే మీ కుడి ప్రక్కన వల వేయండి అని ప్రభువు ఆజ్ఞాపించగా ప్రభువు చెప్పినట్లుగా కుడి ప్రక్కన వల వేశారంట. విస్తారమైన చేపలు పడినాయి అంట. వల లాగుతూ ఉండగా శిష్యుల్లో ఒకడైన, అనగా యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను, ఆయన ప్రభు సుమి అన్నాడంట. పితృగారైతే బట్టలు లేవు, వస్త్రహీనుడై ఉన్నందున ధోనిలో నుంచి సముద్రంలోనికి దూకాడంట. ప్రభు అంటే యజమానుడు కదా, బోధకుడు కదా, బట్టలు లేకుండా ఉన్నాను అమ్మో ప్రభు అని సముద్రంలోకి దూకాడంట. అయితే వలను ధోనిలోకి లాగి చూసినప్పుడు 153 గొప్ప చేపలు పడినాయి అంట వలలో. ధోనిని దరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు వారి దగ్గర ఉన్న చేపలలో కొన్ని తీసి నిప్పుల మీద కాల్చాడంట. ఆయనే నిప్పు సిద్ధం చేసి వారు తీసుకొచ్చిన చేపల్ని కొన్నిటిని కాల్చాడంట. ఆయన దగ్గర ఉన్న రొట్టె వారికి పంచిపెట్టాడంట. అలాగే చేపలు కూడా వారికి పంచిపెట్టాడంట. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకి తను తాను ప్రత్యక్షపరుచుకున్నది ఇది 3వసారి అని వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 21వ అధ్యాయము ప్రారంభం నుంచి. ప్రభు బుద్ధి మాటలు దీవించును గాక.